గుడికి రాగానే ఇప్పుడంటే మనకి కోర్టులు, తర్వాత పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి మనకి. మన భారతదేశంలో పోలీస్ స్టేషన్లు కానీ, న్యాయవాదులు కానీ, కోర్టులు కానీ లేవు. ఎందుకంటే ఎప్పుడు న్యాయంతోనూ ధర్మంతోనూ జీవించినటువంటి జాతి మనది. అందుకని గ్రామంలో ఎవరైనా అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకుంటే ఆ అన్నదమ్ములని పురోహితుడు, అంటే పురమునకు హితము చెప్పువాడు పురోహితుడు. ఆ పురోహితుడి దగ్గర గ్రామ పెద్దలు, అలాంటి పెద్దలు ఇద్దరు ముగ్గురు కూర్చుని, ఒరే నాన్న, ఇలా ఆస్తి కోసం మీరు దెబ్బలాడుకోవచ్చునా? రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు నడయాడిన భూమి రామనది. అన్నగారి కోసం అడవులకు వెళ్ళాడు లక్ష్మణుడు. అన్నగారు పరిపాలించడానికి రానంటే ఆయన పాదుకులు తెచ్చి సింహాసనం మీద పెట్టి పాలించినటువంటి ఘనత రామనది. అటువంటి మీరు ఆస్తిపాస్తుల కోసం కొట్లాడుకోవచ్చునా అని ఆ ఊరిలో ఉన్న పెద్దలందరూ వాళ్ళకి చక్కగా న్యాయాన్ని, ధర్మాన్ని నేర్పించి ఆ తగవులు లేకుండా చేసే న్యాయస్థానం కూడా దేవాలయమే మనకి. ఆ తరువాత పురోహితుడు వచ్చి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అంటూ 21 ఔషధాలు కలిపిన తీర్థాన్ని మనం సేవించడం ద్వారా నీకు డాక్టర్తో, వైద్యుడితో పని లేదు. ఈ తీర్థాన్ని కనుక నువ్వు సేకరించినట్లయితే నీకు వ్యాధి బాధలు ఉండవు అని అందులో కలపవలసినటువంటి వనమూలికలతో సహా మనకి తీర్థాన్ని ఇచ్చేవారు. అప్పుడు డాక్టర్లు లేరు మనకి. అప్పుడప్పుడు మనకి పూర్వకాలంలో మన అమ్మలకు కూడా ఏదైనా వ్యాధి వస్తే గ్రామాల ఆచార్యులు గారి దగ్గర కూడా మందు పట్టురారంటే గ్రామంలో ఉన్న పురోహితుడికి తప్పకుండా ఆయుర్వేద వైద్యం, ఆ ఫండమెంటల్స్ అన్ని తెలిసి ఉండేవి. ఇవన్నీ పెద్దవాళ్ళందరికీ గుర్తే. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ గంట కొట్టి పిలిచేవాడు పురోహితుడు. దేనికోసం? ఈ గ్రామంలో ఎవరైనా అభోజనంగా ఉన్నారా, ఆకలితో ఉన్నారా? నో, అలా ఆకలితో ఉండవలసిన పనే లేదు. రెండహో, ఇదిగో స్వామివారికి పెట్టిన నైవేద్యం మీకోసమే, మా రండి, మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి గంట కొట్టి పిలిచేవారు. నైవేద్యం అంటే నైవేద్యము, వైద్యంతో పని లేదు. నైవేద్యం అంటే నైవేద్యం, వైద్యమే అక్కర్లా. ఆ భగవంతుడు బ్లెస్ చేసినటువంటి ఫుడ్ అది. అందులో భక్తితో నింపినటువంటి ఇది కాబట్టి మనకి. ఇప్పుడు చూడండి, మీరు హోటల్స్కి వెళితే ఏదో చెప్తారు, ఫుడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి, రకరకాలుగా చెప్తారు. అదే మీరు కాళ్ళతో కలిపేవారు కూడా ఒకప్పుడు మనకి పులిహోర, అంతంత టన్నులు బియ్యంతో కలిపినటువంటి పులిహోరలు తింటే అందులో ఉన్న ఆవపిండి వేయడం ద్వారా ఇన్ఫెక్షన్ వేరే దూరం చేసి అంతంత పులిహోర కలిపి తినే మనందరికి ఎప్పుడైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందా అండి? ఎక్కడైనా దేవాలయంలో భోజనం చేసి వచ్చిన వాళ్ళకి పడలేదనేది ఎక్కడైనా మీరు విన్నారా? ఎందుకని వినలా? అందులో భక్తి నిలిచి ఉంది, అందులో చిత్తశుద్ధి ఉన్నది, అందులో మన సంకల్పం ఉన్నది, భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప అనుగ్రహం ఉన్నది. అందుకని ఆ నైవేద్యం మీకోసమే రండి. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు గంట కొట్టి గ్రామస్తులను పిలిచేవారు. దేనికోసం? ధర్మ ప్రవచనాలు వినడానికి రండి. స్త్రీలకు కావలసినటువంటి గాథలు, ఇలాంటి యువకులకు కావలసినటువంటి గాథలు, ఇంకా పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి ఎవరికి తగిన వయసుకు తగినటువంటి గాథలని హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా వినిపించి ఆ గ్రామాన్ని చక్కగా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండడానికి దేవాలయాలు ఆ విధంగా విరాజిల్లాయి. అందుకు మనకు పెట్టారు పూర్వీకులు. మరి వాళ్ళు నడుస్తున్నాయా? కొన్ని వందల దీపాలు పెట్టే నాథులు కూడా లేరు ఇవాళ. మన గుండెకు, మన శరీరానికి గుండె ఎటువంటిదో ఊరికి దేవాలయం అటువంటిది. గుండె ఏం చేస్తుంది? మలినమైనటువంటి రక్తాన్ని శుభ్రం చేసి ఆయా శరీర కోశాలకు పంపిస్తుంది. అలాగే మలినమైన మన మనసులని పరిశుభ్రం చేసి సమాజంలో వ్యక్తులందరినీ కూడా చక్కగా తీర్చిదిద్దేవారు. ఇదండి దేవాలయం యొక్క ప్రాసెస్. అందుకని 500 సంవత్సరాల క్రితం నాటి హనుమంతుడు అక్కడ కొలువు తీరి ఉపదేవతలందరినీ తీసుకుని వచ్చి మీ అందరికీ ఇంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వారందరికీ కూడా ఇది ఒక ధార్మిక, ఒక ఆధ్యాత్మిక ప్రసార కేంద్రంగా మెహదీపట్నంలో ఇక్కడ మీ అందరికీ దర్శనమిస్తుందరా.